ఈ ఎమ్మెల్యేల కథ చూడాలన్నాయ. ఎమ్మెల్యేలు మేము పార్టీ మారలేదని చెప్తున్నారు. ఎమ్మెల్యేలు మేము పార్టీ మారలేదు, మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాము, మేము అస్సలు పార్టీ మారలేదు అని చెప్తున్నారు. మారలేదా తెలంగాణ సమాజం మొత్తం చూసింది. కొందరైతే కండువాలు కప్పేసుకున్నారు, డైరెక్ట్గానే కండువాలు కప్పేసుకున్నారు. ఇగో కండువాలే కాదు, మాట కూడా మార్చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల వింత వాదన, స్పీకర్కు పొంతలలేని సమాధానాలు. పార్టీ మారలేదని ఒకరు, మార్ఫింగ్ అంటూ మరొకరు రిప్లై ఇచ్చిరంట. అభివృద్ధి కోసమే కలిచామని ఇంకొకరు. ఇట్లా 8 మంది ఎమ్మెల్యేలు నిన్న మేము పార్టీ మారలేదని చెప్పేసి సమాధానం ఇచ్చారు. ఒకసారి ఇగో ఇలా పత్రికలను చూడండి, కాంగ్రెస్ పత్రికలలో. ఇగో నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే, ఈ పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు కదా, అందులో 8 మంది రిప్లై ఇచ్చిరంట. నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే, నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎంను కలిసా. నేను కప్పుకున్నది కాంగ్రెస్ పార్టీ కండువా కాదు, జాతీయ జెండాలోని 3 రంగులతో కూడినటువంటి కండువా. స్పీకర్కు వేర్వేరుగా వివరణ ఇచ్చినటువంటి 8 మంది ఎమ్మెల్యేలు. మరింత సమయం కావాలంటూ మిగతా 2 ఎమ్మెల్యేల విజ్ఞప్తి. వివరాల ఆధారంగా బీఆర్ఎస్కు నోటీసులు ఇచ్చినటువంటి స్పీకరు. విచారణకు హాజరై వాదనలు వినిపించాలని సూచన. ఏం డ్రామా, క్యా డ్రామా. భయం అవుతుందా ఎమ్మెల్యేలకు? రేవంత్ రెడ్డి గారు కొత్త స్కెచ్ వేసిరా, కొత్త ప్లాన్ వేసిరా? పార్టీ మారితే బాజాప్తా మేము పార్టీ మారినామని చెప్పుకోలేని దిక్కుమాలినటువంటి స్థితిలో మీరు ఉన్నారు. పార్టీ మారలేదా? గద్వాల కృష్ణమోహన్ రెడ్డి వైపు కండువా కప్పుకోలే, తెల్లం వెంకట్రావు కండువా కప్పుకోలే, చేవెళ్ళ ఆయన ఎమ్మెల్యే ఆయన కండువా కప్పుకోలే, పటాన్చేరు ఎమ్మెల్యే కండువా కప్పుకోలే, రాజేందర్ నగర్ ఎమ్మెల్యే, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే వీళ్ళందరూ కండువాలు కప్పుకోలేదా అండి? ఎవరి చెవులలో పూలు పెడుతున్నారు? ఇక రేపు దానం నాగేందర్ కూడా నేను పార్టీ మారలేదని చెప్తాడు. కడియం శ్రీ గారు కూడా నేను పార్టీ మారలేదని చెప్తారు. దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీలో గెలిచి, బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా కారు గుర్తు మీద గెలిచి, పార్టీ మారి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తీసుకొని సికింద్రాబాద్ ఎంపీకి పోటీ చేసినటువంటి దానం నాగేందర్ కూడా ఇట్లనే మనం చూసుకుంటా కూర్చుంటే, నేను కూడా పార్టీ మారలేదు, ఏదో జస్ట్ వాళ్ళ బీఫామ్ మీద టికెట్ తీసుకొని పోటీ చేసిన, దాని తప్పే ఉంది అని చెప్పేస్తాడు. మనం కాలీఫ్లవర్లు చెవులో పెట్టుకొని చూడాలన్నమాట జనం. స్పీకర్ గారికి అయితే కన్ను కనపడవు, బేసిక్గా ఆయనకి ఇట్లాంటివి కనపడవు, వినపడవు. ఆయన చాలా మంచిగా కూర్చుంటాడు అనమాట, అందులో ఉత్సవ విగ్రహం లాగా. వాళ్ళు చెప్పడం సరే, స్పీకర్ గారు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు కదా ఆ రిప్లైని? మీరు ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉండి మీరు దాన్ని తేల్చాల్సినటువంటి వాళ్ళు మారలేదని చెప్పంగానే మారలేదంట అని చెప్పేసి మీరు సంతకాలు పెట్టుకుంటూ కూర్చున్నారా? అసలు ఆ గౌరవం పోతుంది. స్పీకర్ చైర్ మీద ఉన్న గౌరవము, ఎమ్మెల్యేల మీద ఉన్న గౌరవము. పార్టీ మారితే బాజాప్తా మారిన మా మునుగోడు ఎమ్మెల్యే ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి బీజేపీలోకి పోయిండు. ఏది బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బాజాప్తా మొగోన్ లెక్క రాజీనామా చేసి, పదవికి పార్టీకి రాజీనామా చేసి బాజాప్తా ఎన్నికలకు పోయిండు. గెలిచిండా పోయిండు తర్వాత సంగతి, కానీ ఎన్నికలకైతే పోయిండు కదా. గట్ల ఓరి ఈ 8 మంది ఎమ్మెల్యేలకు దమ్ము ఉంటే రాజీనామా చేసేసి కాంగ్రెస్ పార్టీకే పోతావా, బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నావా, రాజీనామా చేయండి ఫస్ట్. మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాము అని చెప్తా ఉన్నారు కదా వీళ్ళు. మరి బీఆర్ఎస్ చాలా కార్యక్రమాలు నిర్వహించింది. బీఆర్ఎస్ ఈ మధ్యలో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహించినటువంటి కార్యక్రమం, ఆ పార్టీ పెట్టి టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ పెట్టి 25 సంవత్సరాలైన సందర్భంగా రజతోత్సవం నిర్వహించింది. మరి ఈ 10 మంది ఎమ్మెల్యేలు రజతోత్సవ కార్యక్రమానికి పోయిర్రా? ఇక పార్టీ మారలేదు మేము బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని చెప్పినటువంటి ఈ 8 మంది ఎమ్మెల్యేలు పోయిర్రా? ఈ 2 సంవత్సరాలు పార్టీ మారిన కానుంచి తెలంగాణ భవన్కి వచ్చి నడన్న ఒక ప్రెస్ మీట్ పెట్టిర్రా? మెడల బీఆర్ఎస్ కండువా, గులాబీ కండువా కప్పుకున్నారా? ఎంత వింత వాదన. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయకపోతే దాన్ని స్పీకర్ గారు యాక్సెప్ట్ చేయడం అంటే కూడా దాన్ని స్పీకర్ గారు కూడా తన హోదాని, తన బాధ్యతని మర్చిపోయి రాజ్యాంగాన్ని తుంగలో దొక్కడమే అవుతుంది, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే అవుతుంది. అంతకు మించి ఇంకొకటి ఏం ఉండదు. స్పీకర్ గారు ఆలోచించాలి. మంచి రాజ్యాంగాన్ని కాపాడేటువంటి పదవిలో కూర్చున్నారు వారు. ఆయన ఏ పార్టీకి తొత్తు లెక్క బిహేవ్ చేయకూడదు. ఆ పొజిషన్లో కూర్చున్నప్పుడు బేసికలీ ఆయన నిర్ణయం తీసుకోవడానికి, ఆయన వాళ్ళు వివరణ కోరడానికి సుప్రీంకోర్టు దాకా పోవాల్సి వచ్చింది బీఆర్ఎస్ పార్టీ. వాస్తవానికి రాజ్యాంగం పట్ల ప్రేమ ఉన్న స్పీకర్ గారు ముఖ్యమంత్రి చెప్పినా ఎవరు చెప్పినా కానీ దాన్ని పక్కన పడేసి, నేను స్పీకర్ని, నాకు అధికారం ఉన్నది, ముందు వివరణ ఇవ్వండి పార్టీ మారిన ఈ 10 మంది ఎమ్మెల్యేలు అని చెప్పేసి వాళ్ళ నుంచి వివరణ తీసుకుంటే గౌరవం ఉంటుండే ఆయన మీద, ఆ స్పీకర్ పొజిషన్కి గౌరవం ఉంటుండే. అసలు చూస్తావా అట్లాంటి స్పీకర్ని ఈ ప్రజాస్వామ్యంలో, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో? ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీకి తొత్తు లెక్క బిహేవ్ చేస్తా ఉన్నారు స్పీకర్ పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళు. అసలు ఆ స్పీకర్ వ్యవస్థనే
గవర్నర్ వ్యవస్థ ఎట్లా ఉందో రెండు రకాలుగా ఉన్నది. ఇప్పుడు గవర్నర్ వ్యవస్థనేమో కేంద్రం చేతిలో కీలుబొమ్మ లెక్క ఉంటుంది, ఒక రబ్బర్ స్టాంపు లెక్క. కేంద్రం చెప్పినట్టు ఇక్కడ రబ్బర్ స్టాంపులు వేస్తూ ఉండాలి. గవర్నర్ వ్యవస్థకు అట్లా ఉన్నది. ఇక స్పీకర్ వ్యవస్థనేమో ప్రభుత్వం చెప్పినట్టు స్పీకర్ వ్యవస్థ నడుస్తూ ఉన్నది. ఈ రెండు రాజ్యాంగబద్ధమైనటువంటి పొజిషన్లే, కానీ రెండు రాజకీయ పార్టీల చేతిలో కీలుబొమ్మల లెక్క మారిపోతా ఉన్నాయి. దౌర్భాగ్యం, ప్రజాస్వామ్యానికి మంచిది కాదు అది. అది ఏ పార్టీ అని ఉండని, ఎవరైనా ఉండని. గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఇట్లా స్పీకర్ చేయలేదా? గతంలో చేయలేదు అంటే గతంలో ఒక ప్రాసెస్ ప్రకారం జరిగింది. అప్పుడు ఎల్పీనే విలీనం చేసిరు, అది రాజ్యాంగబద్ధంగానే జరిగింది. అది ఇప్పుడైనా పోనీ అట్లానే చేయండి. మరి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి 10 మందిని తీసుకుపోయారు కదా, 1/3 మందిని మొత్తం అందరిని తీసుకుపోయి పెద్ద భాగం తీసుకుపోయి ఆ ఎల్పీనే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకుంటే సమస్య ఉండదు. అసలు సుప్రీంకోర్టు కూడా ఇన్వాల్వ్ కాలేదు. ఇంకప్పుడు మీరు అలా చేయకుండా ఇలా చేయకుండా స్పీకర్ గారికి చలనం రావడం కోసమే సుప్రీంకోర్టు దాకా పోవాల్సి వచ్చిందంటే ఇక మీరు నిర్ణయం తీసుకునేసరికి ఏ టైం కావాలి? ఆయన బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారంట. మరి రాస్తే దేంతో నవ్వుతారు అనుకున్నారో ఏమో జనము, రాయలే. ఇగో మేము పార్టీ మారలేదు, బారాసోలోనే బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నాం, అభివృద్ధి పనుల కోసమే సీఎంను కలిశాం, సభాపతి నోటీసులకు జవాబు ఇచ్చిన 8 మంది ఎమ్మెల్యేలు వారి సమాధానాలను ఫిర్యాదుదారులైన బారాస ఎమ్మెల్యేలకు పంపినటువంటి స్పీకర్ మరింత గడువు కోరిన కడియం దానం. ఈ ఇద్దరు పదవులు పోతాయి, ఇంకా వీళ్ళు గడువు కోరుతా ఉన్నారు. ఇంకా ఈ ఇద్దరి ఉప ఎన్నికలు మాత్రమే వస్తాయా, 8 మంది రావు, డొలుపుతారు ఏదో ఒకటి చేసేసి. ఎందుకంటే ఓటమి భయం పట్టుకుంది. ఇంకా ఇప్పుడు చెప్తా అసలు కథ. ఎందుకు కొంతమంది ఎమ్మెల్యేలు అయితే మా ఫోటోలను మార్ఫింగ్ చేసిరని చెప్పారంట. ఆ సమాధానంలో చెప్తందుకనే ఉండాలి కొంచెమన్నా. మార్ఫింగ్ చేస్తే కేసు పెట్టరాదు, పోయి కేసు పెట్టరాదు. మార్ఫింగ్ చేసిరని ఒక కేసు పెట్టు. ఎందుకంటే మార్ఫింగ్ చేసింది కూడా మీరే అయి ఉంటుంది కదా. అయితే ఎందుకు ఓడి చేస్తాడు మార్ఫింగ్? మీరు పార్టీలో చేరకపోతే చేరని చేస్తారు ఎవరు మార్ఫింగ్?